మళ్ళీ ఈ కర్నూలు బస్సు కూడా ఒక్కడే పోయి సీసీ ఇవ్వాలంటే మేము ఇక్కడికి వెళ్ళి 330 కిలోమీటర్లు పోయి ఒక డ్రైవర్ సీసీ ఇవ్వాలంటే నీ యాక్సెప్ట్ నీ రూల్ ప్రకారం ఎన్ని కిలోమీటర్లు నడపాలి ఒక డ్రైవర్ 280-90 కిలోమీటర్లు టిమ్ము పట్టుకొని చేయాలి. టిమ్ము పట్టుకొని చేస్తే ఏదైనా జరగరాని జరిగితే బాధ్యత వాడు. ఆటే వస్తుంది, నొప్పే వస్తుంది, ఏదైనా పంక్చర్ అవుతుంది. ఇవాళ రేపు లైన్ మీద కూడా సరిగా లేవు. ఒక్కొక్కడు కార్ల మీద వచ్చి ముంగడ పెట్టి కొడుతురు. బండ్లే 50 మంది ప్యాసింజర్ ఉన్నా కూడా ఒక్కడు కూడా అడ్డం రాడు. మాకు అయ్యవాడు అవ్వవాడు భార్య పిల్లల్ని నిడిచిపెట్టి వచ్చి మేము అన్ని సాధించుకొని వచ్చి మేము డ్యూటీ చేస్తున్నాం. మేము మాకు సెక్యూరిటీ అనేది ఏముంది, ఉద్యోగ భద్రత ఏముంది, మీరు పట్టించుకున్నది ఏమున్నది? ఇన్ని జరుగుతుంటే కూడా మాకు పట్టించుకోకుండా ఒక్కడే పోవాలని చెప్పంటే ఇంత డ్రైవర్లను ఉంచుతారా చంపుతారా? కండక్టర్లు కూడా స్పేర్ ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ వాడుకుంటున్నారు? ఎవరికి పర్మిట్ ఇస్తున్నారు? మీకేం సర్కులర్ ఉందా? మీ ఇష్టానుసారంగా మీరున్నారు. ప్రతి ఒక్క కండక్టర్ చెయ్యరా? చేంజ్ ఓవర్ చేయరా? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అదే ఏమన్నంటే వాళ్ళు పర్మిట్ తెచ్చిర్రు, లీడర్ తోటి తెచ్చిర్రు, లీడర్ వాళ్ళకి వెళ్ళుకుంటే తీసుకొచ్చిర్రు. మాకెవరు లేరు కదా, మాకు మీరే కూడా తండ్రి అయినా తల్లి అయినా దైవమైనా మీరే కదా మాకు చూసేది. ఎన్నడూ మీ దగ్గర జరిగేది మాకు న్యాయం. ఇటువంటి అన్యాయాలను ఇటువంటి వాటిని కర్నూలు పోవాలంటే ఒక్కడు పోలేడు, డ్రైవర్ బాగా సఫర్ అవుతాడు. ఏదన్నా జరగరాని జరిగితే ఎవడు బాధ్యుడు? సోలాపూర్కి ఇప్పటికే రెస్ట్ లేకుండా నడుపుతారు. ఎప్పుడు ఏమైతుందో అని అరిచేతుల పానం పెట్టుకొని నడుపుతున్నాం మేము బండ్లు. పైసలు రాకపోతే ఒక ఇబ్బంది, పైసలు వచ్చిన తర్వాత కూడా బండ్లు ఇచ్చకాడ ఒక ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఈ కర్నూలు అనేటువంటి సర్వీసు డ్రైవర్లతో కాదు. దయచేసి మీరు దీన్ని క్యాన్సల్ చేసుకోండి, మాకు న్యాయం చేస్తారని